వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర అందరికీ నమస్కారం. ఈరోజు సమావేశం కావడానికి కారణం ఏమంటే, నిన్నటి రోజున ఉషశ్రీ గారు సోమందేపల్లిలో ఒక ర్యాలీ చేసినారు డ్రగ్స్ పైన. వాళ్ళు కూడా డ్రగ్స్ పైన ర్యాలీ చేసేవాళ్ళు. ఒకప్పుడు గత ప్రభుత్వంలో డ్రగ్స్ అనేది ఏళ్లే పారిండేది, సందున గొంతున ఏళ్లే పారింది. యూత్ అంతా భవిష్యత్తు నాశనం చేసి, యూత్ని మత్తుకి బానిసం చేసి, డ్రగ్స్కి బానిసం చేసి సర్వనాశనం చేసింది మీ ప్రభుత్వం తల్లి. నువ్వు వచ్చి ఎన్నికమ్మ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రావడం డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపి డ్రగ్స్ నిర్మూలన రాష్ట్రంగా తయారు చేసింది కూటమి ప్రభుత్వము. నువ్వేం నీతులు చెప్పించి నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు డ్రగ్స్ రహితంగా కాపాడండి, యూత్ని కాపాడండి అని నువ్వు చెప్పాల్సిన పని లేదమ్మా. నువ్వు చెప్తే నేర్చుకునే పరిస్థితులు లేదు. వాళ్ళకి రాష్ట్రం ఎలా కాపాడాలో తెలుసు, యూత్ని ఎట్లా కాపాడుకోవాలో తెలుసు. ఇట్లాంటి ఇల్లీగల్ దాంట్లకి తావు లేకుండా వాళ్ళు నిర్మించడం ఎలాగో తెలుసు. మీలాంటి సలహాలు మాకు వద్దు, చంద్రబాబు నాయుడికి వద్దు, మా సవితమ్మ గారు కూడా వద్దు తల్లి. సవితమ్మ గారి గురించి గతంలో ఏర్లే పారించింది మీ ప్రభుత్వమే. సవితమ్మ గారు సవితమ్మ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది అని గొడ్డల పార్టీ మాట్లాడింది వాస్తవము. ఎప్పుడు ఏం చెప్పింది సవితమ్మ? గత ప్రభుత్వంలో డ్రగ్స్ ఏర్లే పారి యువత భవిష్యత్తు నాశనం చేసి అంధకారంలో పడేసింది, భవిష్యత్ తరాలని నాశనం చేసిన గొడ్డల పార్టీ డ్రగ్స్ బానిసం చేసింది. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లాంటి వాటికి తావు లేకుండా పూర్తిగా నిర్మూలించడం జరిగింది. పూర్తిగా ఆరోగ్యవంతులుగా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఇప్పుడు నిర్మూలించడం జరిగిందని చెప్పింది. నువ్వు అది తెలుసుకోలేదా? నీకు ఆ మాత్రం నువ్వు పూర్తి నీకు నాలెడ్జ్ ఉంది అని చెప్పుకుంటావు కదా. పూర్తి నాలెడ్జ్ ఉంది, ఆ మాత్రం నీకు నాలెడ్జ్ లేదా? ఎప్పుడు ఉంది? ఎవరైనా ఇప్పుడు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? ఇప్పుడు అట్లాంటి వాడికి తావలేదు. డ్రగ్స్కి బానిసలు అయిండేది గతంలో కాబట్టి ఇప్పుడు అట్లాంటి వాడికి తావలేదు. నీదేదో నీ ఉనికి కోసం ఏదో 4 మాటలు చెప్పి 4 ఎంటేసుకొచ్చి కళ్యాణదుర్గంలో కొంతమందిని, బెంగళూరు నుంచి కొంతమందిని ఎంటేసుకొచ్చి నేను డ్రగ్స్ నిర్మూలిపైన అవగాహన ర్యాలీ చేసినాను. కథలు చెప్తే కథలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు, ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. నీ అబద్ధాలు, నీ మాటలు మీరు ఒకప్పుడు ప్రోత్సహించిన వాళ్ళే మళ్ళీ దానిపైన అవగాహన చేసి ర్యాలీ చేస్తామంటే నమ్మే పరిస్థితి లేదు తల్లి. ఇక్కడ నుంచి ఏదన్నా ఉంటే కినా సవితమ్మ మంచి పనులు చేస్తుంది కదా, వాటి పని ఏదో ఒక మంచి పని చేసి నీకేదో సబ్జెక్ట్ ఉంటే దాన్ని పెంచుకో, దానికి పోటీ పడు. కానీ ఇట్లాంటి అబద్ధాలకి మీరు చెప్పే మాటలకి ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. నువ్వు నీ ఉనికి కోసము మీ నాయకులతో మెప్పు పొందడం కోసం నువ్వు ర్యాలీ చేస్తే ఇక్కడ ప్రజలు నమ్మాలి కదా. ప్రజలు నమ్మించమ్మా. ప్రజల మధ్య తిరుగు, ప్రజలకు మంచి చెయ్యి, ప్రజల్ని కాపాడుకో అనే పరిస్థితిలో ఉండాలి. కానీ ఊరికి అబద్ధాలు చెప్పి ఊరికే వచ్చి 4 గంటేసుకొచ్చి నేను ఆరాలి ఇరాలి అని చెప్పేసి తిరిగితే మాత్రం ఎవరు నమ్మే పని మంచి పని ఏదైనా ఉంటే చెయ్యి. నమ్మే పరిస్థితి జనాల్లో నమ్మే పరిస్థితి లేదు. నీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే తస్మాత్ జాగ్రత్త తల్లి. ఇట్లాంటి భయపడి వాళ్ళకి నీతులు నేర్పించాల్సిన పని లేదు. కూటమి ప్రభుత్వానికి కానీ మా సవితమ్మ గారికి కానీ వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంది. ఫుల్ నాలెడ్జ్తో వాళ్ళు పనిచేస్తున్నారు. నువ్వు సగం నాలెడ్జ్ సగం వచ్చిన పరిస్థితితో వచ్చి మాట్లాడొద్దు. చంద్రబాబు నాయుడు గారికి అడుకోవాల్సిన పని లేదు, వాళ్ళు ఎప్పుడో చేసేస్తారు. ఇంకేదైనా చెయ్యి, మంచి పనులు ఏదైనా ఉంటే. అంతేగాని ఇట్లాంటి పని అబద్ధాలు మాటలు చెప్తే ప్రజలు నమ్మే విధంగా చేయి. ప్రజలు నమ్మే మాటలు ఏదైనా ఉంటే, నమ్మే విషయాలు ఉంటే మాట్లాడు. ఇంకోసారి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే సవితమ్మ గురించి మంత్రి గారి గురించి ఎందుకు మాట్లాడతావు? మంత్రి గారికి ఎట్లా మంచి పేరు వచ్చింది? అట్లాంటి మంచి పనులు చేసింది కాబట్టి, ప్రజల మధ్యలో ఉంది కాబట్టి, ప్రజల గుండెల్లో ఉంది కాబట్టి, ప్రజలు కాపాడుకుంటుంది కాబట్టి ప్రజలు ఆమె హర్షిస్తారు. నువ్వు చెప్పే మాటలు ఎవరైనా హర్షిస్తారా? ఒక్కటేమన్నా నిజాలు మాట్లాడతావా? ఏదన్నా మాట్లాడి ప్రజలు అమ్మే విధంగా మా నిజాలు ఉంటే ఎదుకో. ఏమన్నా ఇంకోసారి ప్రయత్నం చేయి. ఇట్లాంటివి ఏమీ వర్కౌట్ కాదు. కానీ ఏదైనా మంచి పనులు ఏదన్నా ఉంటే మంచి పనులు చూసుకో. అంతేగాని ఇంకోసారి నియోజకవర్గంలో ఇట్లాంటి అబద్ధపు ర్యాలీలు కానీ ఈ అబద్ధపు మాటలు కానీ చెప్తే నమ్మే పరిస్థితి లేదు. తస్మాత్ జాగ్రత్త. ఇంకోసారి మాట్లాడే ముందు ఇక్కడ నుంచి ఈసారి ఎడన్నా ఇట్లాంటి ర్యాలీలు చెయ్యి. నువ్వు ధైర్యం ఉంటే పిలుపునిచ్చిరా, నేను ఫలానా దీనిపైన నేను చేస్తున్నాను చెప్పు. వాస్తవమా? ఇది వాస్తవము. ఎవరైనా అడుకునే వాళ్ళు ఉంటే రండి అని చెప్పి పిలుపుని
నువ్వు రోజు ముందుగా చెప్పు నువ్వు చేసే పని ఏదైనా సరే. నువ్వు వాస్తవాలైతే మేము దాన్ని ప్రోత్సహిస్తాం, దాన్ని మేము ఒప్పుకుంటాం. అదే అబద్ధాలైతే మాత్రమో ఉషా నీకు ఇంక ఊడిదీసి తరిమి కొడతాము. సోమందేపుల్లో కానీ పెనుగొండ నియోజకవర్గంలో కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినామంటే ఇంకోసారి ఇంకా చెప్పేసానండి. ఇది సందర్భం కాదు, ఈ డ్రగ్స్ పైన మాత్రమే కాబట్టి ఎంతవరకు మాట్లాడుతున్నామో నువ్వు గతంలో చేస్తుండే ఉంటాయి. ఇంకోసారి ఏమైనా ఇట్లాంటి ర్యాలీలు చేస్తే మాత్రమో ఆడవాళ్ళందరూ కలిసి తరిమి కొడతాము. తస్మాత్ జాగ్రత్త.